ఏపీలో 5 ఏళ్లలో కుదుర్చుకున్న పవన సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని సమీక్షించాలి అన్న నిర్ణయంపై వెనక్కి తగ్గకూడదు అని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువ ధరకు కుదుర్చుకున్న ఈ ఒప్పందాలని సమీక్షిస్తామని జగన్ కొన్ని నేషనల్ ఛానళ్ల ఇంటర్వ్యూల్లో చెప్పడంతో సమీక్షించవద్దు అంటూ కేంద్రం లేఖ రాసింది. జగన్ మాత్రం దీనిపై వెనక్కి తగ్గట్లేదు. 2014 తర్వాత దేశవ్యాప్తంగా జల విద్యుత్ లభ్యత పెరిగింది. ఉత్తరాదిన చాలా రాష్ట్రాలు గణనీయంగా జల విద్యుత్ ఉత్పత్తి చేపట్టాయి. కేంద్రం చేపట్టిన చర్యలతో నీటి లభ్యత పెరగడంతో సహజంగానే జల విద్యుత్ ఉత్పత్తి కూడా పెరిగింది. దీంతో ఏ రాష్ట్రం కూడా భారీగా రేట్లు చెల్లించి సంప్రదాయ లేదా సంప్రదాయేతర విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి లేదు. కానీ గత టీడీపీ సర్కార్ కేంద్రం 24 గంటల విద్యుత్ కోసం పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్న థర్మల్, సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లకు మొగ్గు చూపింది. జల విద్యుత్ ఉత్పత్తిలో అంతరాయం కలిగితే సంప్రదాయేతర విద్యుత్పై ఆధారపడక తప్పదు. కానీ 5 ఏళ్లలో అలాంటి పరిస్థితులు లేవు. అయినా యూనిట్కు దాదాపు 5 నుంచి 6 రూపాయలు చెల్లించి మరీ సంప్రదాయేతర విద్యుత్ కొనుగోలు చేయటం అప్పట్లోనే చాలా విమర్శలకు దారితీసింది. ఇప్పుడు ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలనుకుంటోంది జగన్ సర్కార్. కేంద్రం ఈ నెల 6న రాసిన లేఖలోనూ అక్రమాలు ఉన్నట్లు తేలితే వాటిని రద్దు చేయొచ్చని, అంతేగాని ఏకమొత్తంగా పీపీఏలను రద్దు చేయటం సరికాదు అని సూచించింది. సీఎం జగన్ ప్రకటనపై ఇప్పటికే ఇంధన శాఖ స్పందించింది. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ ఏపీసీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు కూడా. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునః పరిశీలన చేయటం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల ప్రకారమే జరుగుతాయని లేఖలో పేర్కొంది ఇంధన శాఖ. అది కూడా బహిరంగ వేలం ప్రక్రియలో సాగుతాయని స్పష్టం చేసింది. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సాధించాలి అని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేసింది. అలాంటి తరుణంలో ఏపీ విద్యుత్ కొనుగోలుపై పునః పరిశీలన జరపడం సరికాదు అని స్పష్టం చేసింది. వీటన్నిటిపై వాస్తవాలు అర్థమయ్యేలా ముఖ్యమంత్రికి వివరించాలి అని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి లేఖలో సూచించింది. అయితే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పాలనలో తనదైన ముద్ర వేయాలనుకోవటంలో తప్పులేదు. కానీ గత ప్రభుత్వం హయాంలో పడిన ప్రతి అడుగును అవమానించడం మంచిది కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.